వడ్లు నీటిపాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన ధాన్యం. చూడండి పాపం, మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో వర్షపు నీటికి కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఒక చోటుకు చేరుస్తున్న రైతులట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం వర్షార్పణమైంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి చేతికొచ్చిన వరి పత్తి పంటలు నీట మునిగిపోయినాయి. నల్గొండ జిల్లాలో 32.9 మిల్లీమీటర్లు, సూర్యాపేటలో 15.1, యాదాద్రిలో 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం అంతా కొట్టుకుపోయింది. పలు చోట్ల తడిసి ముద్దయింది. ఏం పనికొస్తా చూడండి, ఆ ఫోటో చూస్తే మనకి అర్థమవుతున్నది. ఊహించని వర్షం ఇది. నల్గొండ జిల్లాలో వారం రోజుల కింద కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లాలో కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా కొనుగోళ్లు ప్రారంభించలే. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చి ఆరబోసిన 300 బస్తాల ధాన్యం తడిసిపోయింది. సూర్యాపేట్, మోత్కూర్, ఆత్మకూరు ఎస్, మద్దిరాల మండలాల్లో కూడా ధాన్యం వర్షాలకు తడిసిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్ మండలాల్లోని మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన క్వింటాళ్ల కొద్దీ ధాన్యం కొట్టుకుపోయింది. కక్కిరేణి, దుబ్బాక, ఎన్నారం, ఇస్మిల్లా, లక్ష్మీపురం గ్రామాల్లోని కేంద్రాలు నీట మునిగినాయి. భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామ పంచాయతీ నక్కలగూడెంలోని కోళ్ల ఫారంలోకి భారీగా వర్షం నీరు చేరడంతో సుమారు 6,000 కోళ్లు చనిపోయినాయని యజమాని యాదిరెడ్డి చెప్తున్నాడు. సో చాలా దారుణంగా పడ్డది వర్షం, బీభత్సం సృష్టించింది. పాపం ఆ రైతుల పరిస్థితి ఎంత భయంకరంగా సిచ్యువేషన్ చూడండి. అంటే ఊహించని వర్షము సడన్గా వచ్చింది, కురిసింది, పోయింది. మొత్తం ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో, ఆయా మండలాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పంట అంతా నాశనం అయిపోయింది. రైతులను ఆదుకోవాలి ప్రభుత్వాలు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలి. ఇంతవరకు నష్టపోయిన రైతులకి పరిహారం కింద ఏమి ఇచ్చారే అంటే నథింగ్, ఏం లేదాడ. 10,000 ఇస్తాను గతంలో ముఖ్యమంత్రి ప్రకటించినట్టు, మరి ఆ 10,000 పోయినాయా? నాకు తెలిసి డౌటే ఇంతవరకు. ఎంత ఘోరం చూడండి పాపం. రైతులకి కనీసము ఆ ధాన్యం ఆరబోయడానికి, లేకపోతే కుప్పగా చేసి దాని మీద ఒక కవర్ కప్పడానికి, ఆ టార్పాలిన్ కవర్స్ కూడా లేనటువంటి దారుణమైన సిచ్యువేషన్. ఇక మనం ఏం చేసినట్టు చెప్పండి? రైతుకి స్టార్టింగ్ నుంచి విత్తనాలు కొనుగోలు చేసే దగ్గర నుంచి నకిలీ విత్తనాలు, ఎక్కడ వర్షం పడుతుందో ఎప్పుడు ఏమైందో తెలియని పరిస్థితి, చాలా యూరియా దొరకనటువంటి పరిస్థితి. ఇన్ని కష్టాలు పడి పంట పండిస్తే చివరికి కొనుగోలు కేంద్రాలకు వస్తే సమయానికి కొనుగోలు కేంద్రాలు కొనకపోవడం వల్ల ఎదురు చూసి చివరికి వర్షం పాలు, వరద పాలు చేయాల్సిన పరిస్థితి. దారుణం. ఇప్పుడు ఆ రైతు కుటుంబం పరిస్థితి ఏంది చెప్పండి?